ఇంతవరకు కూడా మనం ధ్యానం చేసిన యొక్క 12వ యొక్క శరీర కార్యం ఏంటంటే విమతములు అని మనం చూసాం. ఇక విమతములు అనే మాటకు అర్థం ఏంటంటే బైబిల్ యొక్క సత్యాన్ని వక్రీకరించి చెప్పే బోధలు, అబద్ధ బోధలు, తప్పుడు సిద్ధాంతాల యొక్క ప్రచారం. కాబట్టి సత్యాన్ని మనం తెలుసుకునే వారిగా మనం ఉండాలి. అలాగే అసత్యం ఏంటో కూడా మనకి జీవితాల్లో మనం తెలుసుకునే వారిగా మనం ఉండాలి. ఎప్పుడైతే వీటిని మనం తెలుసుకుంటామో ఈ యొక్క తప్పుడు సిద్ధాంతాలు మనకి ఎవరు చెప్పినా కానీ ఆ యొక్క తప్పుడు బోధ మనం విన్నప్పటికీ కూడా దాని ద్వారా మనం ప్రభావితం చేయబడకుండా ఉంటాం. ఎందుకంటే అది దేవుని యొక్క వాక్యానికి సంబంధించింది కాదు, అది సత్యమైన బోధ కాదు. కాబట్టి దానికి దూరంగా మన యొక్క విశ్వాస జీవితాలని కాపాడుకునే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి లాస్ట్ 2 వీక్స్గా మనం చూస్తున్నది ఏంటంటే ప్రస్తుత సమాజంలో ఎక్కువగా అనేక మంది అవగాహన లేకుండా ఉంటున్న అనేకమైన బైబిల్ అంశాల్లో ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని గురించిన అవగాహన. ఓకే, సో కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని ఎలాగూ పొందుకోవాలి అనే దాని గురించి మనం లాస్ట్ వీక్ మనం చూసాం. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి జీవితంలో ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి జీవితంలో ఉంటే ఆ యొక్క వ్యక్తిలో ఏ గుణాలు బయటపడతాయి అనే దాని గురించి మనము లాస్ట్ వీక్ 3 విషయాలు మనం చూసాం. మొట్టమొదటిగా, ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుడు తమ హృదయంలో ఉంటారో, ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆధీనంలో ఉంటారో, ఎవరైతే పరిశుద్ధాత్మ చేత నడిపించబడతారో, ఎవరి హృదయంలో అయితే పరిశుద్ధాత్మ నివసిస్తుందో వాళ్ళలో దేవుని యొక్క ప్రేమ ఏంటి కుమ్మరించబడుతుంది. దేవుని యొక్క ప్రేమ కుమ్మరించబడుతుంది. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రేమ కుమ్మరించబడుతుందో ఇంకా మన యొక్క మాటలు కానీ మన యొక్క ప్రవర్తన కానీ అది దేవుని యొక్క ప్రేమకు ఒక నిదర్శనంగా ఇక లోకంలో మనం ఏం చేస్తాం, జీవించగలుగుతాం. ఇతరులు మనం బాధ పెట్టి ఉండొచ్చు, ఇతరులు మనం కష్టపెట్టి ఉండొచ్చు, ఇతరులు మన యొక్క అవమానాన్ని దిగజారపరిచే పరిస్థితులు రావచ్చు. అయినప్పటికీ కూడా నువ్వు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆధీనంలో నువ్వు ఉన్నావు కాబట్టి, ఆత్మదేవుడు నీలో ఉన్నాడు కాబట్టి అప్పుడు నువ్వు నీలో ఒక పరిశుద్ధమైన ప్రేమ ఇతరుల పట్ల నువ్వు చూపించేదానికి నువ్వు తీర్మానం తీసుకుంటావు. అలాంటి గొప్ప ప్రేమతో మన హృదయాలను అదేంటంటే కుమ్మరించబడతాయి. ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క హృదయాల్లో నివసించినప్పుడు. అది మొదటిదిగా మనం చూసాం. రెండవది, ఆత్మఫలము మన యొక్క జీవితాల్లో మనం ఏం చేస్తాం, కలిగి ఉంటాం. ఇతరులు మనలో ఆత్మఫలాన్ని చూస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా మాత్రమే దయచేయబడేది ఏంటంటే ఆత్మఫలం. ఆత్మ లేకపోతే ఆత్మఫలం ఉండదు. కాబట్టి మన యొక్క జీవితాల్లో మన హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఉండడానికి నిదర్శనం ఏంటంటే ఆత్మఫలంతో మనం ఏం చేస్తాం, ఈ లోకంలో మనం ఏం చేస్తాం, ఫలిస్తాం. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం, ఇవన్నీ కూడా ఒక 9 యొక్క ఆత్మఫలము అనేది ఇతరులు మన యొక్క జీవితాల్లో చూస్తున్నారంటే దానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆత్మఫలం మనలో ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క హృదయాల్లో లేకపోతే ఇతరులాగా ఆత్మఫలాలు లేకుండా ఇక లోకంలో మనం ఏం చేస్తాం, జీవిస్తామని మనం నేర్చుకున్నాం. తర్వాత మూడవది మనం లాస్ట్ వీక్ మనం నేర్చుకున్నది ఏంటంటే ఆత్మ వరములతో ఈ లోకంలో మనం ఏం చేస్తాం, దేవునికి మహిమకరంగా మనం జీవించగలుగుతాం. పరిశుద్ధాత్మ దేవుడే తన యొక్క కృప చొప్పున ఒక్కొక్కరికి ఆయన పంచి ఇస్తాడంట. వేటిని కృపావరములను, ఆత్మవరములను. కాబట్టి దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వాళ్ళలో ఆత్మఫలం ఉంటుంది. దేవుని ఆత్మచేత నింపబడిన వారిలో ఆత్మవరములను దేవుడు ఏం చేస్తాడు, దయచేస్తాడు. కాబట్టి మనలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడు అనే దానికి నిదర్శనం
ఈ గుర్తులు మనలో ఏం చేయాలి? బయటకు కనబడాలి. ఈరోజు ఇంకొక 5 గుర్తులు మీకు నేను చెప్పి ఈ యొక్క విమతములు అనే సబ్జెక్ట్ని నేను ముగించబోతున్నాను. కాబట్టి 4వది ఏంటంటే తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. ఏంటండి? పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగ చేయుట ద్వారా. ఏంటి దీని అర్థం? ఒకసారి నా వైపు చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయములో ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించినట్లయితే ఏం జరుగుతుంది? నూతన స్వభావంతో ఇక లోకములో మనం ఏం చేస్తాం? జీవిస్తాం. అంటే పాత స్వభావం మనలో ఉండదు. పాత ఆశలు మనకి జీవితాల్లో ఉండవు. దేవుని దగ్గర రాకముందు వేటి వైపు మనం పరిగెట్టామో వాటి పట్ల మనకు ఆసక్తి ఉండదు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క జీవితంలో ఆయన తన కార్యాన్ని చేయటం ప్రారంభిస్తాడో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనకు హృదయంలో నివాసం చేయటం ప్రారంభిస్తాడో, అప్పుడు నీలో ఉన్న అలవాట్లు, నీలో ఉన్న చెడ్డ వ్యసనాలు అవన్నీ కూడా ఏంటంటే తొలగించబడి నవీన స్వభావము, నూతన స్వభావము పరిశుద్ధాత్మ దేవుని వలన మనకేం చేస్తుంది? దయచేయబడుతుంది. అనేక మంది దేవుని నమ్ముకున్నాం మనం, కానీ పాతవి మన యొక్క జీవితాల్లో ఉంటున్నాయి. పాత స్వభావం మనలో పోరట్లేదు. పాత పద్ధతులు మనం వదిలిపెట్టలేదు. పాత హేయ క్రియలు మన యొక్క జీవితంలో అవి రాజ్యమేలుతున్నాయి. కారణం ఏంటి? నీకు నాకు నవీన స్వభావము, నూతన స్వభావము ఎవరు అనుగ్రహిస్తారో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుని వలన అది అనుగ్రహించబడుతుంది. నీలో నూతన స్వభావం లేదు, నీలో పాత స్వభావమే ఉన్నదంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు జీవితంలో క్రియ జరిగించట్లేదు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడిన వారు, ఆత్మవశములో ఉన్నవారు, పరిశుద్ధాత్మ దేవుడు తమ హృదయాల్లో నివసించేదానికి ఒక నిదర్శనం ఏంటంటే నవీన స్వభావాన్ని ఇక లోకములో ఇతరుల పట్ల మనం ఏం చేస్తాం? కలిగి ఉంటాం. యేసు ప్రభు పరిశుద్ధాత్మ దేవునితో నింపబడ్డాడు. యేసు ప్రభు ఆయన బాప్తిసం తీసుకొని ఒడ్డుపైకి వచ్చినప్పుడు జరిగిందేంటి? పరిశుద్ధాత్మ దేవుడు పావుర రూపంలో ఆయన పైకి దిగి వచ్చాను. ఎందుకు యేసు ప్రభు యొక్క స్వభావం మనిషిగా ఇక లోకములోని ఉన్నప్పటికీ కూడా మానవ స్వభావంతో ఎందుకు ఆయన ప్రవర్తించలేదు? ఎందుకు తన హింసించే వారిని తిరిగి హింసించలేదు? ఎందుకు తన్ను కొట్టే వారిని మళ్ళా ఎందుకు కొట్టలేదు? తన్ను బాధించే వారికి ఎందుకు బదులు చెప్పలేదు? కారణం ఏంటంటే యేసు ప్రభు యొక్క స్వభావము ఏ స్వభావంగా అయిపోయింది? పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆధీనంలో ఉన్న ఆయన ఆత్మదేవుని యొక్క స్వభావాన్ని, నూతన స్వభావాన్ని ఆయన ఏం చేశాడు? ధరించుకున్నాడు. ఆ యొక్క నూతన స్వభావాన్నే ఆయన ఏం చేశాడంటే కనపరిచాడు. ఇతరులు ఆ యొక్క నూతన స్వభావాన్ని ఏం చేశారు? గమనించారు. ఆఖరికి ఆయన సిలువలో వేస్తున్న వారి పట్ల కూడా ఏం చేశాడు? ఇక లోకంలో మిగతా వాళ్ళు ప్రవర్తించినట్లు ఆయన ప్రవర్తించలేదు. ఎంతో భయంకరమైన అవమానానికి గురి చేశారు. ఆ సిలువలో ఉన్న 2 దొంగల్లో ఒక దొంగ ఏం దూషిస్తున్నాడు.
అవహేళన చేస్తున్నాడు. వీలైతే నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించుకోయా. ఎప్పుడో చెప్పడం కాదు మాటలు, ఇప్పుడు చేసి చూపించు. ఆయన దైవత్వాన్ని ఏం చేశాడు? అవహేళన చేశాడు. చాలా భయంకరంగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు, ఉమ్ము వేశారు. కానీ యేసు ప్రభు ఏం చేశాడు? ఆయన యొక్క స్వభావం మన స్వభావం లాంటి కాకుండా ఆయన ఉండేదానికి కారణం ఏంటో తెలుసా? ఆ పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య స్వభావాన్ని ఏం చేశాడు? మార్చాడు. యేసయ్యలో పరిశుద్ధాత్మ దేవుడు నివసించటం వలన, నేను అనేక సార్లు చెప్తున్నాను, యేసు ప్రభు 33.5 సంవత్సరాల తన యొక్క జీవిత యాత్రలో ఆయన దైవత్వాన్ని ఆయన వాడుకోలేదు. ఆయన మనుష్య కుమారుడిగా ఇక లోకానికి వచ్చాడు. ఎప్పుడు కూడా ఆయన యొక్క దైవత్వాన్ని వాడుకోలేదు. ఆయన 100% గాడ్, నో డౌట్ అబౌట్ దాట్. 100% ఆయన దేవుడు, 100% ఆయన మానవుడు. చాలామంది అనుకుంటారు, మానవునిగా మనకి ఇది ఎలా సాధ్యమండి? యేసయ్య చేసి చూపించాడు. ఎలాగ సాధ్యమో ఆయన నిరూపించాడు. ఎలాగ సాధ్యం? మన ఆత్మ వలన అది సాధ్యం కాదు. మరి దేని వలన సాధ్యం? పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క హృదయంలో నివసించుట వలన అప్పుడు ఇక లోకములో మనం క్రీస్తు రూపములోగా మనం ఏం చేస్తాం? జీవించగలుగుతాం. ఈ రోజుల్లో అనేక మంది దేవుని యొక్క మందిరానికి వస్తాం, క్రైస్తవ కుటుంబాలుగా ఇక లోకంలో మనం లెక్కించబడుతున్నాం. ఇతరులు మనం చూసి దేవుని యొక్క బిడ్డలు అంటున్నారు. కానీ నవీన స్వభావం, నూతన స్వభావం మన కుటుంబాల్లో కనిపించట్లేదు, మన వ్యక్తిగత జీవితాల్లో కనబడట్లేదు. కారణం ఏంటో తెలుసా? మన హృదయాల్లో ఆత్మదేవునికి ఇవ్వాల్సిన విలువ, ఆత్మదేవుని యొక్క పనిని జరిగించేదానికి మనము సమ్మతించట్లేదు. మనుష్యాత్మ చేత నడిపించబడుతున్నా. కాబట్టి మనకున్న అలవాట్లు వదిలిపెడతలేదు, మనకున్న చెడ్డ వ్యసనాలు వదిలిపెడతలేదు. బాప్తిసం ముందు ఏ రకంగా ప్రవర్తించామో బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా అలాగే ప్రవర్తిస్తున్నాం. నవీన స్వభావం రావట్లేదు, నూతన స్వభావం రావట్లేదు. యేసయ్య క్లియర్గా చెప్తాడు, కాగా ఎవడైనా క్రీస్తునందునిలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవైన వాక్యం మనకు తెలుసు. కానీ మనలో క్రీస్తు దగ్గర రాకముందు ఏ పాత స్వభావం ఉన్నదో క్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత కూడా అదే స్వభావంతో మనం ఏం చేస్తున్నాం? జీవిస్తున్నాం. కారణం ఏంటో తెలుసా? నువ్వు పరిశుద్ధాత్మ దేవుని వశంలో నువ్వు లేవు. ఆత్మకు నిన్ను నువ్వు అప్పగించుకోలేదు. ఆత్మదేవుడు నీకు జీవితంలో క్రియ జరిగించేదానికి నువ్వు ఏంటి అగ్రి అవ్వట్లా. అందుకనే మనకి జీవితాల్లో ఆత్మకార్యాలు జరగట్లా. అందుకనే ఆత్మవరాలు మనకి జీవితాల్లో లేవు. అందుకనే ఆత్మఫలం మనకి జీవితాల్లో మనకు కనపడట్లేదు. ఎందుకంటే ఆత్మదేవుడు ఎప్పుడైతే నివసిస్తూనే ఆత్మదేవుని వాళ్ళ మాత్రమే ఇది సాధ్యం. కాబట్టి నాలుగవది ఏంటంటే నూతన స్వభావము ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు వలన మనకు అనుగ్రహించబడుతుంది. అంటే ఇక లోకములో నువ్వు మాట్లాడే మాట, ఇతరులతో నువ్వు ప్రవర్తించే విధానం, ఈ లోకములో నువ్వు జీవించే జీవిత విధానం ఇక లోకములో ఉన్న వారి వలె కాకుండా ఒక ప్రత్యేకమైన రీతిలో ఉండాలంటే అది పరిశుద్ధాత్మ దేవుని వల్ల మాత్రమే అది సాధ్యం. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నివసించినప్పుడు మాత్రమే నవీన స్వభావాన్ని, నూతన స్వభావాన్ని మనకి జీవితాలు ఏం చేస్తాం? పొందుకుంటాం. అపొస్తలుడైన పౌలు ఆ నూతన స్వభావాన్ని పొందుకున్నాడు. స్టెఫెన్ ఆ నూతన స్వభావాన్ని పొందుకున్నాడు. అందుకనే రాళ్ళేసి కొడుతున్నారు. మానవుని స్వభావం అయితే ఏమోను బండబూతులు తిడదాం,
మేమేం తప్పు చేసాంరా, ఎందుకురా నన్ను అలా కొడుతున్నారు, నేనేమన్నా కాని పని అని చేశానని మనం చేసిన క్రియలను జస్టిఫై చేసుకునే దానికి మనం ఏం చేస్తాం, ప్రయత్నం చేస్తాం. ఇతరులు తప్పు అని మనం చెప్పేదానికి ప్రయత్నం చేస్తాం. కానీ స్టెఫెన్ ఏమన్నాడు? ఇవన్నీ ఏం లెక్క చేయట్లేదు. కారణం ఏంటంటే ఆయనకి స్వభావం మారిపోయింది. ఆయన స్వభావం మారిపోయేదానికి కారణం ఏంటంటే ఆయనలో నివాసం చేస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు. దెబ్బలు కనపడతల్లా, ఒక రకమైన ధైర్యాన్ని పొందుకున్నాడు. మొట్టమొదటి హతసాక్షిగా క్రైస్తవ సంఘములో చరిత్రలో మిగిలిపోయాడు, ఆదిమ సంఘములో. తర్వాత సౌలు అనే ఒక వ్యక్తి స్టెఫెన్ యొక్క చావుకు సమ్మతించిన బైబిల్లో రాయబడింది. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? అపోస్తలుడైన పౌలు క్రీస్తు దగ్గర రాకముందు ఆయన స్వభావం ఏంటి? ఇలాంటి వాటికి లీడరు. ఎవరైతే యేసు ప్రభు కోసం హింస పడుతున్నారో అక్కడ ఫస్ట్ ఉండేవాడు ఎవరైనా తెలుసా? సౌలు. కానీ దమస్కులోని తినని మార్గములో ఒక వెలుగు ఎవరి పైన పడింది? సౌలు పైన పడింది. సౌలా సౌలా, నువ్వు నన్ను ఎలా హింసిస్తున్నావయ్యా? ఆత్మదేవుడు మాట్లాడాడు, ఆత్మదేవుడు స్పర్శించాడు, ఆత్మదేవుని హృదయంలో స్వీకరించాడు. అప్పుడు పౌలు కొన్న ఆ పాత స్వభావం తొలగిపోయి ఏమైపోయింది? నూతన స్వభావంతో పౌలు నింపబడ్డాడు. టోటల్ ట్రాన్స్ఫర్మేషన్. మనసు మారిపోయింది. ఒకప్పుడు దేనిని దూషించాడో దానిని ఏం చేస్తున్నాడు? హత్తి పెట్టుకొని జీవించాడు. క్రీస్తు శిలువ యందు కాక మరి దేని యందు నేను అతిశయపడను. నా అతిశయానికి కారణం క్రీస్తు శిలువ అని చెప్పగలిగే రకంగా నూతన స్వభావం మారిపోయేదానికి కారణం ఏంటి తెలుసా? అపోస్తలుడైన పౌలులోని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు. ఈ రోజులు మనం చూస్తున్నప్పుడు ఎవరైనా ఒకరు చిన్న చిన్న ఏదైనా ఒక మాట అంటే ఓడ్చుకోమను. చిన్న మాట, కొడతాం కూడా కాదు, చిన్న మాట. ఇంక కొడితే ఇంక ఊరుకుంటాం. ఇంకా స్టెఫెన్ రాళ్ళు పెట్టి కొడుతున్నారు. మూతికి తలిగింది. ఎలాగుంటుంది పరిస్థితి? కన్నుకి తలిగింది, చెవికి తలిగింది. కానీ ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వాధీనములో, పరిశుద్ధాత్మ దేవుని ఆధీనములో, పరిశుద్ధాత్మ దేవుడు స్టెఫెన్ హృదయములో ఏం చేస్తున్నాడు? నివసిస్తున్నాడు. కాబట్టే ఏం చేశాడు? అన్నిటినీ ఓడ్చుకున్నాడు, అన్నిటినీ సహించాడు. ఎన్ని దెబ్బలైనా కానీ ఆయన, నా కోసం నువ్వు పడిన దెబ్బల కంటే ఈ దెబ్బలు ఒక లెక్కలోనియా నాయన? వాళ్ళు నిన్ను కొరడ దెబ్బలు తిన్నారు, కొట్టారు బలంగా. ఒక్క దెబ్బ ఇలా పడితే ఆ వీపు దున్నబడిందంట. ఒక్కసారి బలంగా ఉపయోగించి ఆ యొక్క బలమైన సైనికుడు ఇలాగ బలమంతా ఉపయోగించి ఇలా కొడితే ఆ ఇంపాక్ట్కి యేసు ప్రభు యొక్క శరీరంలో ఆ యొక్క ముళ్ళతో ఉన్న ఆ చర్మముతో ఉన్న యొక్క కొరడ లోపలికెళ్ళి గుచ్చుకొని ఇలా బయటికి ఇలా లాగేటప్పుడు మాంసం బయటకు వచ్చిందంట. ఎన్నో కొరడ దెబ్బ. అందుకనే ఆయన వీపు దున్నబడిందంట. దున్నబడతాం అంటే దేనికి ఉపయోగిస్తాం? దాన్ని పొలాన్ని దున్నేదానికి ఉపయోగిస్తాం మనం ఆ మాట. ఓకే, కలుపు తీసేదానికి, చెడ్డయి తీసేసేదానికి రైతు ఏం చేస్తాడంటే పొలాన్ని ఏం చేస్తాడు? దున్నుతాడు. దున్నతం అంటే కింద ఉన్నదంతా పైకి రావాలి.
పైన ఉన్నంత కిందకి వెళ్ళాలి. ఇదంతా కూడా స్టెఫెన్ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నాయన, నేను పడుతున్న ఇక బాధల ముందు, నాయన నువ్వు పడిన ఇక బాధలు, అమ్మో ఇంక నేను అసలే ఇవి బాధలే కాదు, ఇది రక్తమే కాదు అసలే. నువ్వు కార్చిన రక్తం ముందు నేను కార్చిన రక్తం ఏ పాటిది నాయన? ఎందుకు ఈ రకంగా జీవించాడు చెప్పండి? ఎందుకంటే ఇక పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిలో ఉంటే ఆ యొక్క వ్యక్తిలో ఏం కలుగుతుంది? ఒక నూతనమైన స్వభావం కలుగుతుంది. పాత అలవాట్లు, పాత వ్యసనాలు అవి తొలగిపోతాయి, ఇక మనలో ఉండవు. మనలో ఉంటున్నాయంటే మనం అర్థం చేసుకోవాలి. ఐదవది ఏంటంటే, ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే దురాత్మలు ఏం చేస్తాయి? పారిపోతాయి. యేసయ్య ఆయన పరిచర్య చేసేటప్పుడు అనేకమైన దయ్యాలను ఏం చేశాడు? ఆయన ఏం చేశాడు? వెళ్ళగొట్టాడు. ఈ రోజుల్లో కూడా అనేక మంది ఇక స్టేట్మెంట్ ఇస్తున్నారు, నేనేం చేస్తున్నాను? దయ్యాలను వెళ్ళగొడుతున్నానని. ఏంటి? దయ్యాలను వెళ్ళగొట్టేది ఏంటి? నీ శక్తి కాదు, నీలో నివాసం చేస్తున్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి. కానీ కొంతమంది బోధకులు ఈ రకంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారంటే, నేను దయ్యాలను వెళ్ళగొడతాను. కానీ మనల్ని చూసి దయ్యాలు వెళ్ళవు. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి వలన దెయ్యాలు ఏం చేస్తాయి? దురాత్మలు వెళ్ళిపోతాయి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, నిజంగా ఈ రోజుల్లో బోధలు ఏంటంటే, దెయ్యం పట్టింది నేను పోగొడతాను అంటున్నారు తప్ప, పరిశుద్ధాత్మతో దేవునితో మీరు నింపుకోండి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆధీనంలో మీరు ఉండండి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క వశంలో ఉండండి, పరిశుద్ధాత్మకు ఆలయముగా మీరు మారిపోండి అనే బోధలు తక్కువైపోయినాయి. ఈ శరీరానికి లాభపడే బోధలు ఎక్కువైనాయి. కాబట్టి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీ ముందు ఉన్న ప్రతి విధమైన అపవిత్ర ఆత్మలను, దురాత్మలను ఏం చేస్తుంది? అది దూరపరుస్తుంది. దానికోసం నువ్వు ఎనర్జీ పెట్టక్కర్లా, దానికోసం నువ్వు గొంతు చించుకోకర్లా. ఎక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు అక్కడ దురాత్మ ఉండలేదా? ఆ రోజు మనం చూద్దాం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిలో ఉంటే ఆ యొక్క వ్యక్తి యొక్క మాటలు కూడా మారతాయి అంటండి. ఏంటి? ఒక వ్యక్తి యొక్క మాటలు మారతాయి. యేసు ప్రభు యొక్క జీవితాన్ని మనం చూద్దాం, శిష్యుల జీవితాన్ని చూద్దాం, అపొస్తలుడైన పౌలు జీవితాన్ని చూద్దాం, స్టెఫెన్ జీవితాన్ని చూద్దాం. వీరందరూ కూడా పరిశుద్ధాత్మ దేవుని తమ హృదయంలో వాళ్ళు కలిగి ఉన్నారు. దానికి గుర్తింపు ఏంటంటే వారు మాట్లాడే మాటలు. వాళ్ళ యొక్క మాటలు ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉంటాయి. నిజంగా నీలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నట్లయితే నువ్వు మాట్లాడే ప్రతి మాట ఎలాగుంటాయి? పాజిటివ్గా ఉంటాయి. నెగటివ్ మాటలు రావు, నెగటివ్ వర్డ్స్ రావు. పరిశుద్ధాత్మ దేవుడు పాజిటివ్ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు మనలో లేకపోతే నెగిటివ్ స్పిరిట్. నెగిటివ్ స్పిరిట్ ఉంటే నెగిటివ్ వర్డ్స్, పాజిటివ్ స్పిరిట్ ఉంటే పాజిటివ్ వర్డ్స్. చర్చిలో పాజిటివ్ వర్డ్స్ మాట్లాడతాం,
ఈ రోజుల్లో చర్చ్లో కూడా నెగిటివ్ వర్డ్స్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. బయట పాజిటివ్ మాటలు మాట్లాడవలసిన మనం నెగిటివ్ మాటలు మాట్లాడతాం. భర్త భార్యలు పాజిటివ్ వర్డ్స్ మాట్లాడుకోవాలి, వాళ్ళ మధ్యలో పాజిటివ్ వర్డ్స్ తక్కువ అయిపోయినాయి, నెగిటివ్ వర్డ్స్ ఎక్కువ అవుతున్నాయి. మనం పనిచేసే ప్రదేశాల్లో పాజిటివ్ వర్డ్స్తో మనం మాట్లాడాలి, కానీ ఇతరుల పట్ల అనేక రకాలుగా మనం ఏం చేస్తున్నాం, నెగిటివ్ వర్డ్స్ మాట్లాడుతున్నాం. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నివసిస్తున్నట్లయితే ఎప్పుడు కూడా మనం ఎలాగుంటాం, పాజిటివ్ వర్డ్స్ మనం మాట్లాడతాం. యేసు ప్రభు పాజిటివ్ వర్డ్స్, యేసు ప్రభుకి శిష్యులు పాజిటివ్ వర్డ్స్. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయంలో నివసించాడు. ఇవి బండ గుర్తులు ఇవి. మనం మాట్లాడే మాటలు ఎప్పుడు కూడా ఇతరులను హర్ట్ చేసేవే. మనం చూపు ఎప్పుడు కూడా ఇతరులను కించపరిచే చూపే. మనం ఎప్పుడు కూడా ఇతరులపైన ఎలిగేషన్స్ వేసే యాటిట్యూడే. కారణం ఏంటి? పరిశుద్ధాత్మ దేవునికి ఆలయముగా మనం లేం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించినట్లయితే దానికి రుజువు నీ మాటలు. రెండోది, కృతజ్ఞత కలిగిన మాటలు మాట్లాడతాం. సనుగు గొనుగులు ఉండవు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక విశ్వాసి జీవితంలో నివసిస్తున్నాడానికి కారణం ఏంటో తెలుసా? సనుగుడు గొనుగుడు ఉండడు. మనం ఏం చేస్తాం? ప్రతిదానికి సనుగుతాం, ప్రతిదానికి గొనుగుతాం. దేవుని యొక్క బిడ్డలుగా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రతి విషయమందును కృతజ్ఞత కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వభావం ఏంటంటే నిన్ను నన్ను కృతజ్ఞతలోనికి నడిపించే స్వభావం. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో నివసిస్తున్నట్లయితే ప్రతి దాంట్లో కూడా మనం కృతజ్ఞత కలిగి ప్రవర్తిస్తాం. నీ కుటుంబాన్ని బట్టి నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటావు. నీ భర్తను బట్టి కృతజ్ఞత కలిగి ఉంటావు. నీ భార్యను బట్టి, నీ బిడ్డలను బట్టి, నీ అత్తమామలను బట్టి, నీ పొరుగు వారిని బట్టి నువ్వేం చేస్తావంటే కృతజ్ఞత కలిగి ఉంటావు. కృతజ్ఞత కలిగిన మాటలే బయటకు వస్తాయి. మూడోది, పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క జీవితాల్లో ఉన్నట్లయితే దానికి మూడవ గుర్తు ఏంటంటే, మాటల గురించి నేను మాట్లాడుతూ చెప్తున్న మూడో టాపిక్ ఇది. మొదటిదేంటి, మన యొక్క మాటలు పాజిటివ్గా ఉంటాయి. రెండోది, కృతజ్ఞత కలిగిన మాటలు మన యొక్క నోట్లో నుంచి బయటకు వస్తాయి. మూడోది, తమ్ముణ్ణి తాము పొగడుకునే మాటలు నోట్లోంచి రావు. నేను ఇది చేస్తున్నాను అని మన గొప్పలు చెప్పుకునే మాటలు మన నోట్లోంచి రావు. దేవుడు గొప్పవాడు. ఆ గొప్ప దేవుడు తన యొక్క జ్ఞానంతో లోకంలో నడిపిస్తున్నాడు, తనను వాడుకుంటున్నాడు. కాబట్టి మహిమ ఘనత ఎవరికి చెందాలి? దేవునికి చెందాలి, నాకు కాదు. దేవుడు నాకు బలం ఇచ్చాడు, దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు, దేవుడు నాకు శక్తి ఇచ్చాడు, దేవుడు నాకు శక్తియుక్తులను ఇచ్చాడు. ఒకవేళ దేవుడు నాకు ఆరోగ్యం ఇవ్వకపోతే ఈ పని చేయగలనా? నేను దేవుడికి జ్ఞానం ఇవ్వలేకపోతే నేను ఈ రకంగా ఆలోచించగలనా? కాబట్టి ఇది నా బలం కాదు, నా శక్తి కాదు, ఇది నా సామర్థ్యం కాదు. దేవుడు తన కృప ద్వారా ఈ సామర్థ్యాన్ని నాకు ఇచ్చాడు. నేను ఒక చక్కటి పాట పాడుతున్నానంటే అది నా సామర్థ్యం కాదు, దేవుడు యొక్క సామర్థ్యాన్ని నాకు ఇచ్చాడు. ఆ తలంతును దేవుడు నాకు ఇచ్చాడు అని నిజంగా పరిశుద్ధాత్మ దేవునికి నిలయాలుగా మనం ఉన్నట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా మన యొక్క జీవితాల్లో నివసిస్తున్నట్లయితే ఎలాగుంటాం తెలుసా? మన గురించి మనం గొప్పలు చెప్పుకోం. గొప్పల కోసం మనం ఎదురు చూడం. ఇంకా అనుకుంటాం, ఇతరులు నన్ను గురించి గొప్పగా మాట్లాడకపోవటమే నాకు క్షేమం. కారణం ఏంటి?
నేను చేసిన దాని గురించి వాళ్ళు మాట్లాడితే దానికి రావాల్సిన ప్రతిఫలాన్ని నేను ఈ లోకంలోనే పొందేశాను. నేను అలా కాకుండా నేను చేసిన దాన్ని బట్టి ఎవరు మాట్లాడకుండా ఉంటే నాది నాకు లాభం. ఎందుకు? పరలోకంలో దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు. ఇక లోకంలోని ఏదైనా వాడిపోయేదే, శాశ్వతమైనది కాదు, స్థిరమైనది కాదు. మరి శాశ్వతమైనది ఏంటి? వాడబారందేంటి? పరలోక రాజ్యములో దేవుడు నాకు ఇచ్చేది అని మనకి జీవితాలు మనం ఏది చేస్తున్నా కానీ నేను అనే ఒక మాట రాకుండా, అలాంటి అహంభావంతో మనం ఉండకుండా, మనల్ని మనం పొగుడుకునే మాటలకు అవకాశం ఇవ్వకుండా, ఎవరన్నా వచ్చి మన ముందు పొగుడుతున్నా కానీ ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలి? బ్రదర్, మనం పొగిడేది ఎవరో తెలుసా? దేవునికి. చాలా సంతోషం. కానీ ఈ పొగడ్త నాకు కాదు, ఈ పొగడ్త ఎవరికి చెందాలి? దేవునికి చెందాలి అని నువ్వు మాట్లాడిన పరిస్థితులు ఉన్నట్లయితే నువ్వు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆధీనంలో నువ్వు ఉన్నట్లు. కాబట్టి మాటల్లో నాలుగవది ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మన మాటలు మారతాయి అనే అంశాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క జీవితాల్లో నివసిస్తున్నట్లయితే, మన హృదయంలో నివసిస్తున్నట్లయితే మన మాటలు మారతాయి. ఏ రకంగా మారతాయి? పాజిటివ్ వర్డ్స్గా మన యొక్క మాటలు ఉంటాయి. కృతజ్ఞత కలిగిన మాటలు మన యొక్క నోటి నుంచి బయటకు వస్తాయి. మనం పొగుడుకునే మాటలు అసలు రావు. నాలుగవది, అబద్ధపు మాటలు బయటికి రావు. ఈ రోజులో చీటి మాటికి కూడా ఏంటంటే అబద్ధాలు ఆడతాను. నువ్వు విన్నావా అంటే నేను అన్నాడు. కానీ వెంటనే ఏం చేస్తాం? సత్యము నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది, అసత్యము నిన్ను బందీలుగా చేస్తుంది. అబద్ధము నిన్ను సాతానికి బానిసగా మారుస్తుంది, సత్యము నిన్ను క్రీస్తు బిడ్డగా మారుస్తుంది. ఈ రోజుల్లో క్రైస్తవ సంఘాలకు వస్తున్న మనం, క్రైస్తవ పేరు పెట్టుకుని జీవిస్తున్న మనం, చీటికి మాటికి ఎన్ని అబద్ధాలు అండి, ఎన్ని అబద్ధపు మాటలు మాట్లాడతాం. వాక్యం తెలుసు, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములో. అంటే దేవుడు వాటిని ఏం చేస్తాడు? రిజెక్ట్ చేశాడంట. మరి దేవుడు రిజెక్ట్ చేసిన దాన్ని నువ్వెందుకు తీసుకుంటున్నావు? దేవునికి ఆత్మ మనలో నివాసం చేస్తున్నట్లయితే దేవుడు హేట్ చేసిన వాటిని మనం కూడా ఏం చేస్తాం? హేట్ చేస్తాం. దేవుడు రిజెక్ట్ చేసిన వాటిని మనం కూడా రిజెక్ట్ చేస్తాం. దేవుడు యాక్సెప్ట్ చేసిన వాటిని మనం యాక్సెప్ట్ చేస్తాం. ఈ రోజుల్లో చిన్న చిన్న విషయాలకు కూడా ఏం చేస్తాం? అబద్ధాలు. దీనికి కారణం ఏంటి? అబద్ధానికి జనకుడు ఎవరో తెలుసా? అపవాది. ఆది నుంచి వాడి యొక్క ట్రిక్ ఏంటంటే లయింగ్. నువ్వు అనుకోవచ్చు చిన్నదే కదా, అందుకని బైబిల్ చెప్తుంది అపవాదికి చోటు ఇవ్వద్దు. అబద్ధాలు ఆడే స్వభావం మనలో ఉంటే అపవాదికి మనం ఏం చేస్తున్నట్టు? అవకాశం ఇచ్చినట్లే. అపవాదిని ఎదిరించండి అని బైబిల్లో ఉంది. అప్పుడు వాడు దూరంగా పారిపోతాడు. ఎదిరించడం అంటే ఏంటి? నువ్వు అబద్ధాలు ఆడకుండా ఉంటే అపవాదిని ఎదిరించినట్లయి. నువ్వు అబద్ధాలు ఆడుతున్న జీవితాన్ని జీవిస్తున్నట్లయితే
అపవాదం నువ్వు ఎదిరించలా, అపవాదితో నువ్వేం చేస్తావు, కలిసిపోయావు. కాబట్టి ఒక తీర్మానం తీసుకుందా, ఏ విషయంలో కూడా ఏమవుతుంది, బహుశా ఇక శారీరకంగా బహుశా కొంచెం నష్టపోవచ్చును, కానీ ఇక్కడ నువ్వు పొందే ఆ యొక్క లాభం కంటే పరలోక రాజ్యంలో నువ్వు పొందే లాభం చాలా చాలా అనేక రెట్లు ఎక్కువ. ఇక్కడ నువ్వు అబద్ధమాడి కష్టపడితే పరలోక రాజ్యములో దానికి ప్రతిఫలం ఏంటో తెలుసా? సమస్తమైన పరిశుద్ధుల ముందు దేవుడు చెప్తాడు, నా కోసం నిలబడ్డాను, సత్య మార్గాల్లో నువ్వేం చేసావు, నడిచావు, సత్యముతో నువ్వు ఉన్నావు, అసత్యం అనేది అబద్ధం అనేది నీకు జీవితం లేకుండా నువ్వు జాగ్రత్త పడ్డావు అని దేవుడు సమస్తమైన పరిశుద్ధుల ముందు ఆయన ఏం చేస్తాడు, మనల్ని అభినందిస్తాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క జీవితాల్లో నివసిస్తున్నట్లయితే మన యొక్క మాటలు ఎలాగుంటాయి, ఇక లోకంలోని మిగతా వారి మాటల వలె మన మాటలు ఉండవు. ఒక ప్రత్యేకమైన మాటలుగా మన యొక్క మాటలు ఉంటాయి. ఈ రోజుల్లో ఏంటో తెలుసా అండి, ఈ మాటల వలన మనకు అనేకమైన పాపాల్లోనికి మనం పడిపోతున్నాం. అందుకని బైబిల్ చెప్తుంది, విస్తారమైన మాటలు మాట్లాడద్దు, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. కాబట్టి ఇక లోకంలో ఉన్నప్పుడు నువ్వు వినుటకు ఏం చేయాలి, వేగిరపడు, మాటలాడుటకు నిదానించు, ఆచితూచి మాట్లాడు. నేను ఇక మాట మాట్లాడితే అది దేవునికి మహిమకరంగా ఉంటుందా, అది ఇతరులకు క్షేమకరంగా ఉంటుందా, ఆ మాటను మాట్లాడి, అది మంచి మాట. ఒకవేళ నేను ఈ మాట మాట్లాడితే దేవునికి ఆ గౌరవం కలుగుతుందేమో, నేక మాట మాట్లాడితే ఇతరులను కష్టపెట్టిన వాటిగా నేను ఉంటానేమో, అలాగైతే ఈ మాటలు నేను మాట్లాడాను అని మన యొక్క నోటికి కళ్ళం వేసుకునేవాడు ధన్యుడు. నోరుందని చెప్పి మనం ఏం చేస్తామంటే ఈ నోటికి చాలా ఎక్కువ పని పెడతా ఉంటాం. మనం తినే పని పెట్టచ్చు, కానీ తినే పనితో పాటు ఏ పని ఎక్కువ పెడతా ఉంటాం, మాట్లాడే పని ఎక్కువ పెట్టుకుంటాం మనం. కాబట్టి నువ్వు నిజంగా క్రీస్తు బిడ్డవైతే, పరిశుద్ధాత్మ దేవుడు నీ యొక్క హృదయంలో నివసిస్తున్నట్లయితే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆధీనంలో నువ్వు ఉన్నట్లయితే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క వశంలో నువ్వు ఉన్నట్లయితే మన మాటలు ఏం చేస్తాయి, మారతాయి. మారట్లేదా అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు జీవితంలో క్రియ జరిగించట్లేదా, సింపుల్. 7వది మనం చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. ఆయన అంటే ఎవరండి? పైన వచనాలు మనం చూస్తే యేసు ప్రభు చెప్తున్నాడు, ఆయన వచ్చి, పరిశుద్ధాత్మ దేవుడు ఒక శక్తి కాదు, ఒక వ్యక్తి. మనము చాలా మంది ఏమనుకుంటామంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక పవర్ అనుకుంటాం. యేసు ప్రభువు పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడిన మాట ఏంటంటే, ఆయన వచ్చి ఏం చేస్తాడు, పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గురిచియు ఒప్పింపచేయును.
అంటే మనం చేస్తున్న యొక్క తప్పులను, నువ్వు చేస్తున్నది తప్పు అని ఒప్పింపు చేసేవాడు ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరైతే ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరానికి లోబడి ఉంటారో అప్పుడు దేవుడు సూటిగా వారి యొక్క జీవితాలతో వాళ్ళు చేస్తున్న యొక్క పాపాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళలో ఏం కలుగుద్ది? అది ఒప్పింపుకు అదేం చేస్తుంది? దారితీస్తుంది. అవును, కరెక్టే, నేను చేస్తున్న తప్పు కాబట్టి నాలోని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఒప్పింపు చేస్తున్నాడు కాబట్టి నేనేం చేస్తాను? ఒప్పుకుంటాను. నేను కప్పుకోను, నేను సమర్థించుకోను. అందుకని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆధీనంలో నువ్వు ఉన్నట్లయితే నీ కంట్లో నుంచి కన్నీళ్ళు వస్తాయి, నీ హృదయం బరువెక్కుద్ది. అయ్యో, దేవుని యొక్క బిడ్డగా నేను ఈ పని చేయలేదే, చేయకూడదు కదా, కానీ నేను చేశాను. కానీ ఆత్మదేవుడు నన్ను ఏం చేస్తున్నాడు? గద్దిస్తున్నాడు. ఆత్మదేవుడు నన్ను ఒప్పింప చేస్తున్నాడు కాబట్టి ఆత్మదేవుడు ఒప్పించినప్పుడు నేనేం చేయాలి? ఒప్పుకోవాలి. నాకున్న ఇగోను పక్కన పెడతాను. ఎవరేమన్నా అనుకుంటారో నాకు అనవసరం. నా దేవుడు నన్ను గురించి ఏమనుకోకూడదు. నేను ఎక్కడ తప్పిపోయినా ఆయనకు తెలుసు కాబట్టి నన్ను సరిచేసేదానికి ఆయన నన్ను మాట్లాడుతున్నప్పుడు, నన్ను ఒప్పింప చేస్తున్నప్పుడు నేనేం చేసిన వాటిని ఒప్పుకోవాలి. అనేకసార్లు మీతో నేను చెప్పాను, నేను ఇశ్రాయేలీలు కనాను దేశంలోనికి అడుగుపెట్టేదానికి ఆహ్వానం అందరికీ దేవుడిచ్చాడు. కానీ యెహోషువ, కాలేబు మాత్రమే వెళ్ళగలిగారు. కారణం ఏంటి? ఈ కాలేబులో యెహోషువలో ఏముందో తెలుసా? దేవుడు తప్పులను తెలియచేస్తున్నప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారు. మిగతా వాళ్ళు ఏం చేశారు? తప్పులను కప్పుకున్నారు. పశ్చాత్తాపల్ల వాళ్ళ మనసు మార్చుకోలే, హృదయాలను కఠినపరుచుకున్నారు. మాటి మాటికి దేవుని ఏం చేశారు? శోధించారు. ఎన్ని గొప్ప ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు, ఎన్ని గొప్ప అద్భుతాలు చేస్తున్నప్పటికీ కూడా చిన్న చిన్న వాటికి వాళ్ళు ఏం చేశారంటే అవిశ్వాసులై దేవునికి వాళ్ళు ఏం చేశారు? ఒప్పుకోలే. దేవుని దగ్గర పర్యవస్థానం ఏంటో తెలుసా? ఆ పాలు తేనెలు ప్రవహించు కనాను దేశంలోనికి వాళ్ళు అడుగు పెట్టలేకపోయారు. మన జీవితాల్లో కూడా మనం ఎదురు చూస్తున్నది పరలోక రాజ్యం, పరమకానాను. పరమకానాను ఏంటి? పరలోక రాజ్యం. ఈ లోకములో యాత్రికులుగా, పరదేశులుగా మనం జీవిస్తున్నాం. ఇక లోకమనే అరణ్యములో మనం ప్రయాణం చేస్తున్నాం, ఇశ్రాయేల్ ప్రయాణం చేస్తున్నట్టు. కాబట్టి ఇక ప్రయాణంలో మనం ఎలాగుండాలి? ఇశ్రాయేల్ యొక్క స్వభావాన్ని మనం కలిగి ఉండకూడదు. ఇశ్రాయేల్లో ప్రత్యేకంగా ఉన్న యెహోషువ, కాలేబులాగా మనకు జీవితాలు ఏం చేయాలి? దేవుని పట్ల ఒప్పుకునే స్వభావాన్ని మనం ఏం చేయాలి? కలిగి ఉండాలి. కాబట్టి చేసిన తప్పును ఒప్పింప చేయువాడు ఎవరు? ఆయన. ఆయన అంటే ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. నిజంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ రకంగా తమ యొక్క హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నట్లయితే ఏమవుతుందో తెలుసా అండి? మన సంఘాలు, మన కుటుంబాలు, మనకు జీవితాలు పరలోక రాజ్య అనుభవంతో మనకి జీవితాల్లో మనం 8వ
8వది అపోస్తలుల కార్యాల గ్రంథము 7:55. అపోస్తలుల కార్యాల గ్రంథం 7:55. అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచియుండటను చూచి. ఏంటి దీని అర్థం? పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క జీవితాల్లో మన హృదయంలో నివసిస్తున్నట్లయితే పైనున్న వాటిని చూచే మనస్సు మనం కలిగి ఉంటాం. పైనున్న వాటిని చూసే మనసు కాకుండా భూ సంబంధమైన వాటిని మనము మనసుంచుతున్నామంటే దాని అర్థం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు స్వాధీనంలో మనం లేం. మన హృదయములో పరిశుద్ధాత్మ దేవునికి ఇవ్వాల్సిన స్థానము మనం ఇవ్వాల. స్టెఫెన్ పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై, పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాని యొక్క చూపు ఎప్పుడు కూడా పైన ఉంటుంది. పైనంటే యేసు ప్రభు యొక్క రాజ్యం నీకు కనిపిస్తుంది, దేవుని యొక్క మహిమ నీకు కనిపిస్తుంది, యేసయ్య నీకు కనిపిస్తాడు. కానీ యేసయ్య మనకు కనిపించట్లేదు. ఈ లోక మహిమే గొప్పగా మనకు కనిపిస్తుంది. ఈ లోకం యొక్క రాజ్యాలే గొప్ప రాజ్యాలుగా మనకు కనిపిస్తున్నాయి. కారణం ఏంటో తెలుసా? మనకు హృదయంలో ఆయనకు దేవాలయముగా మనం ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవునికి నిలయముగా మనకి జీవితాలు మారిపోయినప్పుడు పైనున్న వాటిపైన మనం ఏం చేస్తాం? మనసు పెడతాం. పైనున్న వాటిని గురించి ఆలోచన చేస్తాం. ఎందుకంటే ఇది టెంపరీ. ఇది టెంపరీ. ఎందుకు ఇక టెంపరీ వాటి గురించి ఆలోచన చేసి మనసులో పెట్టుకుని నా యొక్క టైం ఎందుకు నేను వేస్ట్ చేసుకోవాలి? ఎనుహో నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను. ఇది తాత్కాలిక స్థలం. ఇది శాశ్వత స్థలం ఏంటి? పరలోక రాజ్యం. కాబట్టి ఆ యొక్క శాశ్వతమైన వాటి గురించి నేనేం చేస్తాను? మనసు పెట్టుకుంటాను అని జీవించే మనసు మనకి జీవితాల్లో కలిగి ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆధీనంలో మనము ఉండాలి. పెట్టి అతి ముఖ్యమైన వాటిని పక్కన పెట్టి దెయ్యాలను వెళ్ళగొడతాం. తర్వాత స్వస్థతలు చేయటం. స్వస్థతలు ఉన్నాయి, దెయ్యాలను వెళ్ళగొడతాం ఉన్నది. కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్యలో అది ఒక భాగం మాత్రమే. కానీ సంఘం ఏమైపోయిందంటే అదే పెద్దదిగా మార్చేసింది. ఏంటి? మిగతా అన్నీ మాస్ చేసి ఏది ముఖ్యమైనదో వాటిని మాస్ చేసి పడేసిందారు. ప్రస్తుత కాలంలో జరుగుతున్న బోధలు కానీ జరుగుతున్న అనేకమైన పరిస్థితులు మనం చూసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఏంటంటే దేవుడు ఆయన సర్వము ఆయనలో ఉన్నాయి. ఒకదాన్ని పట్టుకొని మనం ఏం చేస్తాం? ఇదే పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుని ఔన్నత్యాన్ని మనం ఏం చేస్తున్నాం? తగ్గిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడిలో ఓన్లీ స్వస్థత మాత్రమే ఉందా? పరిశుద్ధత దేవునిలో ఓన్లీ విడుదల మాత్రమే ఉందా? ఇంకా చాలా చాలా ఉండండి. ఇంతవరకు నేను అందుకనే 8 పాయింట్స్ మీకు చెప్పాను. కారణం ఏంటంటే ఇవి మన యొక్క జీవితాలకు చాలా అవసరం, మన ఆత్మీయ జీవితాలకు చాలా అవసరం. శరీరం గతించిపోతుంది. గతించిపోయే వాటి కోసం ఏంటి? లాజర్ని యేసు ప్రభువు 4 రోజులని చనిపోయింది. ఆయన ఏం చేశాడు? లేపాడు. ఇంకా జీవిస్తున్నాడు లాజరు? చనిపోయాడు. అది కాదు ముఖ్యం. మరి ఏది ముఖ్యం? ఆత్మ నశించిపోకూడదు, అది ముఖ్యం. ఆత్మను కాపాడుకుందాం, శరీరాన్ని కూడా దేవుడు కాపాడుతాడు.
శరీరంలో కూడా దేవుడు స్వస్థత ఇస్తాడు. ఆత్మవరాలతో నిన్ను నింపి ఆయన నిన్ను వాడుకుంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు అంటే అది ఒక చిన్న సబ్జెక్ట్ కాదండి, అది చాలా బిగ్ సబ్జెక్ట్. ఆ బిగ్ సబ్జెక్ట్ని మనం ఏం చేస్తున్నామంటే చిన్న సబ్జెక్ట్కి మనం ఏం చేసి కన్వర్ట్ చేసి దాంతో మనం ఏం చేస్తున్నాం, తృప్తి పడుతున్నాం. కాబట్టి నా యొక్క ప్రయత్నం ఏంటంటే ఈ 3 వారాలు లేకపోతే 4 వారాలు పరిశుద్ధాత్మ దేవుని పట్ల ఓవరాల్ పర్స్పెక్టివ్ మనం కలిగి ఉందాం. ఆఖరిగా 3 వచనాలు చదివి నేను ముగిస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:14 చదవండి ఎవరైనా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:14. ఓకే, ఏంటి నీలో ఉన్న వరం? ఏం వరం అది? పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఒక వరం ఇచ్చాడు, పరిశుద్ధాత్మ దేవునికి వరం. కాబట్టి దాన్ని ఏం చేయాలి? నిర్లక్ష్యం చేయకూడదు. ఆత్మను నిర్లక్ష్యం చేయకూడదు. 2వ వచనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30. దేవుని పరిశుద్ధాత్మను ఏంటండి? దుఃఖపరచొద్దు. అది నీకు క్షేమం కాదు, అది నీకు మేలు కాదు. మొదటి దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:19. మొదటి దెస్సలోనికీయులకు పత్రిక 5:19 చదవండి. ఆత్మను ఏంటి? అర్పకుడి. 3 విషయాలు చెప్పాను ఆత్మ గురించి ఇక్కడ. పరిశుద్ధాత్మ దేవుని గురించి. పరిశుద్ధాత్మ దేవుని నిర్లక్ష్యం చేయకూడదు. పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచకూడదు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఏం చేయాలి? ఆర్పకూడదు. ఈ శరీర కార్యాలు మనలో ఉంటే ఆత్మదేవుని నిర్లక్ష్యం చేస్తున్నట్లు, ఆత్మదేవుని దుఃఖపరుస్తున్నట్లు, ఆత్మదేవుని ఏం చేస్తున్నాం మనం? ఆర్పేస్తున్నట్లు. కాబట్టి రక్షింపబడి దేవుని యొక్క ఆత్మను పొందుకున్న మనం దాన్ని నిర్లక్ష్యం చేయకుండా, దుఃఖపరచకుండా, ఆర్పకుండా మన యొక్క జీవితాల్లో మనం ఏం చేద్దాం? ఆత్మదేవునికి మన యొక్క జీవితాల్లో స్థానం ఇచ్చి ఆత్మదేవుని యొక్క నడిపింపులో మనం నడిచేదానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసే నడిపించును గాక. ఆమెన్.